ఈ లోక ప్రయోజనాల కోసం నమ్ముకోమన్నాడా? దేవుడు దేనికి నమ్మమన్నాడు? మీరు నిత్య జీవం పొందుకోవడానికి. ఆయన ఇచ్చిన వాగ్దానం ఏంటండి? ఆయన ఇచ్చిన వాగ్దానం ఏంటి? నిత్య జీవం. యోహాను గారు రాసిన పత్రికే మాట్లాడతారు చూడండి. నిత్య జీవము అనుగ్రహించుననిదియే తానే మనకు చేసిన వాగ్దానము. ఏ వాగ్దానం చేశాడంటే మనకి? ఏ వాగ్దానం చేశాడండి? నిత్య జీవం ఇస్తానని వాగ్దానం చేశాడు. అంటే మీరు దేని గురించి పోరాడాలి? నిత్య జీవం గురించి పోరాడాలి. నిత్య జీవం గురించి బ్రతకాలి. సంఘానికి దేనికి రావాలి? నిత్య జీవం గురించి రావాలి. ఈ లోకం గురించి కాదు కదా యేసుక్రీస్తు వారిని నమ్మేది, పరలోకం గురించి. అంటే పరలోకం వెళ్ళే ప్రయత్నం చేయాలి. మనం మాట్లాడుకునే మాటలు పరలోకాన్ని చేరుస్తాయా లేదా అని ఆలోచించుకోవాలి. పరలోకం వెళ్ళగలిగేలాగా ప్రయత్నించాలి వాక్యంలో.